3 డిజిట్ నెంబర్ అనుకో ఏదన్నా ఒకటి. అంటే 565 అనుకున్నావు కదా. ఈ ఫస్ట్ నెంబర్కి లాస్ట్ నెంబర్కి డిఫరెన్స్ 2 ఉండాలి. అంటే వేరే నెంబర్ అనుకోవాలా? ఇప్పుడు వేరే నెంబర్ అనుకో. 364 ఇట్లనే ఒకటే వస్తుంది కదా డిఫరెన్స్. అట్లా అయింది. 498 అయినా డిఫరెన్స్ ఎక్కువస్తుంది, 4 వస్తుంది. నేనేమన్నా 2 కావాలా? 2 డిఫరెన్స్ 2 ఉండాలి. డిఫరెన్స్ 2 ఉండాలి. అంటే 5 అన్నప్పుడు లాస్ట్కి 7th 2 కావాలి. లేకపోతే 5 అన్నప్పుడు లాస్ట్కి 320. 547 ఓకే. డిఫరెన్స్ 2 ఉంది. ఇప్పుడు దీనికి రివర్స్ ఏమవుతుంది? 745 అవుతుంది. ఇప్పుడు ఈ రెండింటి సబ్ట్రాక్షన్ ఎంత అవుతుంది ఆన్సర్ మనకు? ఆన్సరు ఎంత అవుతుంది? 15 అంటే 8 అవుతుంది. 3 ఉంటుంది. 13 9 అవుతుంది. 9 ఒకటి అవుతుంది. 198 వచ్చింది. ఇప్పుడు 198కి మళ్ళీ రివర్స్ ఏమవుతుంది? 891. ఇది యాడ్ చేయి. సబ్ట్రాక్షన్ చేసినావు కదా, యాడ్ చేయి. 9 8 10 1089. ఇక్కడ నువ్వు ఏ నెంబర్ తీసుకున్నా ఇదే ఆన్సర్ వస్తుంది. ఏదైనా 3 డిజిట్ నెంబర్ అది అనుకున్నావు. 466 మధ్య డిఫరెన్స్ 2 ఉంది. రివర్స్ 664 మైనస్ కాబట్టి పెద్ద దాంట్లోకి వెళ్ళి చిన్నది తీసుకోవాలి. 466 14 - 6 8 198 వస్తుంది. సేమ్ అంతే. 198 వచ్చిందంటే ఆన్సర్ వచ్చినట్టే. అంతే. 1089 బాగుందిగా.